హాయ్, అందరూ బాగున్నారా? బాగుండాలని కోరుకుంటున్నాను. కరివేపాకు కారం గురించి చెప్తాను. విని ఎలా ఉందో మీరు కామెంట్లో చెప్పాలి. కరివేపాకుని ముందుగా శుభ్రంగా వాష్ చేసుకొని ఇక అలా పొడిగా నీళ్ళన్నీ పోయే వరకు ఆరబెట్టి ఆ తర్వాత అలా మొత్తం దూసుకోవాలి. మనం కొంచెం కరివేపాకుని హెవీగా వేస్తే అది ఆరోగ్యానికి, కంటికి, జుట్టుకి మంచిది. ఇక నేను వెరైటీగా చేశాను కరివేపాకు కారాన్ని. అది మన హెల్త్ పరంగా చాలా ఆరోగ్యకరమైనది. ఇక ప్రిపేర్ చేస్తాను చూడండి. ముందుగా ఒక కళాయి పెట్టి, ఆయిల్ ఏం అక్కర్లేదు, ముందు కొన్ని బాదం గింజలు వేపుకోవాలి. అవి కొంచెం వేగిన తర్వాత మినపగుళ్ళు వేసుకోవాలి. అవి కూడా కొంచెం వేగిన తర్వాత గుమ్మడి గింజలు, అవి కొంచెం అంటే తగినన్ని, ఎవరికి తగినన్ని అన్ని. కొంచెం ఎక్కువగా ఉంటే హెవీగా కూడా వేసుకోవచ్చు. మరి పప్పు పిండి ఎక్కువగా అవుతుందని నేను కొంచెంగా వేశాను. ఇక అలా ఆ గింజలు వేగిన తర్వాత ఇక అన్నీ వేసాను. దాంట్లో జీలకర్ర వేసాను, కొంచెం మెంతులు కూడా వేసాను. ఒక 10 గింజల వరకు, ఒక 20 గింజల వరకు మెంతులు కూడా వేసాను. ఇక అవన్నీ ఒక ప్లేట్లోకి తోడుకున్న తర్వాత ఒక 3 స్పూన్ ఆయిల్ వేసి ఇక కరివేపాకుని శుభ్రంగా ఆరబెట్టి గుడ్డ మీద, అది పొడి అయిన తర్వాత తడి ఏమి లేకుండా పొడి పొడిగా ఉన్నప్పుడు ఇలా కళాయిలో వేసుకొని లైట్గా ఫ్రై అయ్యే వరకు వేపుకోవాలి. మరి ఎండేలాగా అయితే దానిలో ఉన్న విటమిన్స్ అన్నీ పోతవి. కొంచెం వేపుకోవాలి. ఇక అలా వేపుకున్న తర్వాత దాన్ని మొత్తాన్ని ఒక కళాయిలో, ఒక ప్లేట్లోకి తోడుకోవాలి. ఇక మనం కొంచెం కారం ఎక్కువ కావాలి అన్న వాళ్ళు మిరపకాయలు ఎక్కువగా వేసుకోవచ్చు, లేదంటే కొంచెం మిరపకాయలు కూడా వేసుకోవచ్చు. అలా మిరపకాయలు వేసుకొని అవి కూడా వేగిన తర్వాత ఒక ప్లేట్లోకి తీసుకోవాలి. తీసుకున్న తర్వాత ఇంకా ఆ వేడి కళాయిలో కొంచెం చింతపండు వేసి కొంచెం దాన్ని కూడా వేగనిచ్చి, ఇంకా ఈ పప్పులు ఉన్నాయి కదా, బాదం గింజలు, పుచ్చగింజలు, జీలకర్ర, మెంతులు, మినపగుళ్ళు, ధనియాలు, ఇవన్నీ కొంచెం గ్రైండ్ చేయాలి. చేసిన తర్వాత ఇక వేపుకున్న మిరపకాయలు ఉన్నాయి, ఇక వాటిని గ్రైండ్ చేయాలి మిక్సీలో. ఆ తర్వాత వెల్లుల్లి రెబ్బలు, తగినంత ఉప్పు వేసి గ్రైండ్ చేసుకోవాలి. ఇక చింతపండు కూడా వేసి గ్రైండ్ చేయాలి. చేసిన తర్వాత ఇక అది కొంచెం పక్కకు తోడి, ఎందుకంటే కరివేపాకు మళ్ళీ మెదగాలి కదా, అది కొంచెం ఒక ప్లేట్లోకి తోడి కరివేపాకుని మెత్తగా అయ్యే వరకు మెదుపుకోవాలి. ఇక ఆ తర్వాత మొత్తం కలిపి ఒకసారి గ్రైండ్ చేసుకోవాలి. తర్వాత ఇక చూడండి, కరివేపాకు కారం చాలా టేస్ట్గా, హెల్త్ఫుల్గా ఉంటుంది. సబ్స్క్రైబ్ ప్లీజ్ ఫ్రెండ్స్.